అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన గుడివాడలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతగానితనమా, ఆర్జీవీ చాకచక్యంగా తప్పించుకోవడమే కారణమా? అసలు ఏంటి విషయం? గత వారం రోజులుగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సంబంధించిన నోటీసుల పరంపర కొనసాగుతుంది. వాస్తవానికి 15 రోజుల క్రితమే ఆయనకు నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరు కాలేదు. మళ్ళీ రెండోసారి నోటీసు ఇచ్చారు. ఓ 10 మంది పోలీసుల బెటాలియన్ ఆయన ఇంటి ముందర కాపలాగా వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పటిలాగా పట్టుకుంటారనే అంశం పైన మాత్రం ఎక్కడా క్లారిటీ రావట్లేదు. ఎందుకు రావట్లా? ఈ రోజుల్లో కూడా రామ్ గోపాల్ వర్మని ట్రేస్ చేయడం అత్యంత క్లిష్టమైన అంశం కాబోతుందా, లేదా లోపల వ్యక్తులు ఎవరైనా ఆర్జీవీ తప్పించుకోవడానికి సహకరిస్తున్నారా? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఏం జరుగుతుంది? ఇటు పట్టుకోలేకపోవడం అనేది వీళ్ళ చేతగానితనం అనుకోవాలా, లేదా నిజంగానే ఆయన చాకచక్యంగా తప్పించుకుంటున్నాడు? ఎందుకంటే చాలా అండర్ వరల్డ్ సినిమాలు తీశారు కదా, ఎవరికి దొరకకుండా ఆయన చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు అనుకోవాలి. ఎందుకంటే 24వ తారీఖున కూడా ఆయన ట్వీట్ చేశాడు, నేను కోయంబత్తూరులో ఉన్నానని మోహన్ లాల్ గారితో ఒక ట్వీట్, ఆ ఫోటో కూడా పెట్టాడు. సందీప్ వంగాతో చేసిన ఒక ఇంటర్వ్యూ ముక్కలు కొన్ని కట్ చేసి అవి కూడా ట్వీట్ చేశారు. సో ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నారు అనేది ట్రేస్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా కానీ ట్రేస్ చేయొచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బయట చాలా అవైలబుల్గా ఉన్నటువంటి, పోలీసులు తలుచుకుంటే ఇంకా చాలా సులువు. ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? కరెక్టే మీరు చెప్పింది. వివాదాల జీవి ఆర్జీవి. ఆయన్ని సినిమాలు తీయొచ్చు, మాఫియా నేపథ్యంలో అక్కడ దానిల గురించి తీయొచ్చు. ఆయన బిల్డింగ్కి ఆర్జీవి డెన్ అని పెట్టుకోవచ్చు. అటువంటి వ్యక్తి సంఘంలో ఉన్న ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి, వర్గ తగాదాలు రెచ్చగొడటానికి, ఒక ముఖ్యమంత్రి ప్రాపకం కోసం మాజీ ముఖ్యమంత్రిని డిఫేమ్ చేయడానికి ఆయన చేయని ప్రయత్నాలు ఏమీ లేవు. కేశవ్ గారు, మీకు తెలియదు కాదు. ఇప్పుడు ఆయన బాహాటంగా ఇట్లా తిరుగుతూ ఉంటే 5 సంవత్సరాల్లో నీకు ఆ పార్టీ అధికారం ఉంది కాబట్టి రక్షించగలిగారు. ఇప్పుడు ప్రభుత్వం డెన్లో సోదాలు చేయాలంటే ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? ఇప్పుడు ఆయన డెన్ అని ఒకటి పెట్టుకున్నాడు కదా, ఎందుకు లోపలే ఉన్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు డెన్లో ఏమైనా మారక ద్రవ్యాలు లేకపోతే ఏమన్నా పోలీసులు లోపలికి వెళ్ళి అసలు ఉన్నారో లేదు వెరిఫై చేయడం అన్న కష్టమా? రాత్రిపూట గోడలు దూకి మరీ పట్టుకొచ్చారు కదా లాస్ట్ టైం. అప్పుడు చిన్న ఇళ్ళు అంటే ఆపరేషన్ అయ్యి ఉన్న మనిషిని కూడా గోడ దూకి వెళ్ళి పట్టుకొచ్చారు కదా, గేట్ దగ్గర ఎందుకు కాపలా కాస్తున్నారు? ఇప్పుడు కాపలా కాయాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు కరెక్టే. పోలీసులు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉండదు. లేకపోతే ప్రజల్లో వాళ్ళ మీద నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. 4 మాసాలు అయిపోయి 5వ నెలలో ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఆర్జీవి వ్యూహం సినిమాలు తీసింది అందరికీ తెలుసు. లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసింది తెలుసు. గతంలో చాలా సినిమాలు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా తీసింది తెలుసు. తెలిసినప్పుడు ఆయన మతిస్థిమితం ఉండే, కాన్షియస్లో ఉండే తీశాడు. తెలియక తీలా ఆయన చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు కదా, నేను అన్నీ తెలుసుకునే చేస్తున్నాడు కదా. మరి ఇన్ని చేస్తాను నీకు స్పృహలోనే ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు తప్పించుకోవటం? నాకు రాజకీయాల్లో ఇక లేనన్నావు అంటే కుదిరిద్దా? నువ్వు ఇష్టానుసారంగా చేయాల్సిందంతా చేసి ప్రజలను రెచ్చగొట్టి అయిపోయింది. రామ్ గోపాల్ వర్మ చేయాల్సినంత చేసాడు, అయిపోయింది. ఆయన వేసిన పోస్టులు కూడా ఏవి తీలే, అలాగే ఉన్నాయి. నేను రాజకీయాల గురించి ఇప్పటి నుంచి మాట్లాడినని చెప్పన్నారు. అక్కడ వరకు ఆయన ఎపిసోడ్ అయిపోయింది. ఆయన ఏదున్నా కానీ లీగల్గా ఫైట్ చేస్తారు. ఇప్పుడు కోర్టులో వేశారు క్వాష్ చేయమని, కోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఎక్కడెక్కడైతే కేసులు ఫెయిల్ అయినాయో అన్ని కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్స్ మూవ్ చేస్తున్నారు. డిజిటల్లో దాన్ని ఇంటరాగేట్ చేసుకోండి, కావాలంటే డిజిటల్లో నేను లైవ్లోకి వచ్చి కూర్చుంటాను అంటున్నాడు. పోలీసులు పట్టుకోవడంలో వచ్చే సమస్య ఏంటి? చట్టం ఏమన్నా అడ్డం చెప్తుందా, లేదా వీళ్ళు గుమ్మం దాటకూడదని అక్కడ ఏమైనా లక్ష్మణ రేఖలు గీసున్నాయా? అదేమో చేయలేకపోతున్నా. అదే ఉండదు. ఇతను చేసింది మామూలుగా చేయలే, అరాచకం. కొంతమంది సోషల్ మీడియాలో పోస్టుల వరకు పరిమితం అయితే ఈయన సినిమానే చూపించాడు. అంటే కోట్లాది మంది అనవసరం లేనిపోని కూడా సృష్టించాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని ముందు జైల్లో వేయాలి, లోపల వేయాల్సిందే. ఈయనకి ప్రత్యేకమైన సదుపాయాలు ఏమి లేవు. ఎవరైనా ఇంటర్నల్గా కాపాడుతున్నారేమో అనిపిస్తుంది. అదొకటి డౌట్గా ఉంది నాకు కూడా. యాజ్ ఎ లాయర్గా, యాజ్ ఎ అడ్వకేట్గా నాకు కూడా ఆ డౌట్ ఉంది. ఎందుకంటే లేకపోతే ఇతను ఇంతకాలం ఎందుకు 19వ తారీఖు అరెస్ట్ చేయాల్సింది? మధ్యపాటి పోలీస్ స్టేషన్ నోటీస్ ఇస్తే నేను సంబంధం లేదు, నాకు కొట్టేసేసి నీ కేసు అని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు జడ్జి కూడా నువ్వు చేసిన తప్పే అని చెప్పేసి నీకు ఎగ్జామ్షన్ లేదు, మీరు కొట్టేసేవన్నారు. సరే, ఎగ్జామ్షన్ 4 రోజులు టైం ఏమంటే మేము కాదు ఇచ్చేది, అక్కడ పోలీసుని అడగమన్నారు. సరే, అక్కడ వాట్సాప్లో 4 రోజులు టైం కావాలని అడిగాడు. 19వ తారీఖు నుంచి 4 రోజులు కాదు, 25 తారీఖు వెయిట్ చేశారు. 24 వరకు నోటీసులు వచ్చాయి. 5 రోజులు వెయిట్ చేసినప్పుడు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం ఎందుకు? తర్వాత మీ యొక్క అడ్వకేట్ ద్వారా డిఎస్పీకి వాట్సాప్లో తెలివైన దొంగ అండి, తెలివైన దొంగ ఏమైనా చేస్తాడు ఎస్కేప్ అవడానికి. పోలీసులు ఎందుకు పట్టుకోలేదు? ఒకటే క్వశ్చన్. డెఫినెట్గా ఎందుకు పోలీసు అంటే ఇక్కడ పోలీసులు కూడా ఒక మెలో డ్రామా సృష్టిస్తున్నారు మీడియా చుట్టూ. వాళ్ళే లీక్లు ఇస్తున్నారు. కోయంబత్తూరుకు ఒక టీం పంపించాము, తమిళనాడుకు ఒక టీం పంపించాము, శంషాబాద్ అది వస్తుందని చెప్పి అంటున్నారు. ఒక హీరో ఎవరో దాచిపెట్టారంటారు. ఒక నిర్మాత అయితే మా దగ్గరే ఉన్నారు, ఏం కావాలి చెప్పండి అని అడుగుతున్నారు ఫోన్లు చేస్తే. సార్ మొత్తాన్ని వేయాలి సార్. ఇప్పుడు ఎవరైతే దాచిపెట్టిన ఆ హీరో ఎవరు, లేకపోతే నిర్మాత ఎవరు,
బాహాటంగా ఇతరులకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా నేరస్తులే. ఈ క్రిమినల్ కాన్స్పిరసీ మోసపూరితమైన కుట్రలో వారు కూడా భాగస్వాములు అవుతారు. చట్టాన్ని తమ చేతుల్లో తీసుకున్నట్టు ఇప్పుడు ఆయన నోటీస్ ఇచ్చారు, 4 రోజులు అయిపోయింది, వచ్చి మధ్యపాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటే ఎందుకు భయం, ఇంకొక 15 రోజులు కావాలన్నాడు. అంటే భయం, ఆ కోటింగ్ ఇస్తారనే భయం క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బోరగడ్డ లోపల ఉన్నాడు, రవీంద్ర రెడ్డి లోపల ఉన్నాడు, రేపు మాప పోసాని కూడా వెళ్తాడు. ఇప్పుడు ఈయన కూడా వెళ్తే ఆ ట్రీట్మెంట్ నిజంగా శివ సినిమాలో చైన్ పట్టుకొని చూపించాడు, యువతని ఉద్రేకం కలిగించాడు, తర్వాత రకరకాల సినిమాలు తీశాడు. సినిమాలో విధంగా ఈయనకి ఆ ట్రీట్మెంట్ అనేది ఉంటుందనేది భయంతోనే ఇక్కడ అందుబాటులో. లీగల్గా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఎందుకంటే మళ్ళీ బెయిల్ పిటిషన్ ఇవాళ కూడా ఏదో హీరింగ్ ఉంది ఆయన కేసులకు సంబంధించి. ఆయన లాయర్ కూడా నిన్న ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, వర్చువల్లో హాజరవుతారంటే. వర్చువల్లో హాజరవుతారు, మీరు ఎలా లోపలికి అడుగు పెడతారో మేము చూస్తామని చెప్పి లాయర్లు అంటున్నారు. అసలు లీగల్గా ఈయనకు ఉండే ప్రొవిజన్స్ ఏంటి? ఏం లేదు సార్, వ్యక్తికి ఉంటుంది అంటే కోర్టులో ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. తీవ్రవాదులకు కూడా ఉన్నాయి కదా, కసబకు కూడా ఇచ్చారు, కసబకు కూడా ఇచ్చారు. ఉరి తీసేటప్పుడు కూడా చివరి కోరిక ఏందని అడుగుతారు. అది న్యాయశాస్త్రం ఉన్నది. ఇతనికి ఆల్రెడీ అవకాశం ఇచ్చారు, 19 నుంచి 24 వరకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ 26వ తారీఖు. ఇప్పుడు కూడా పట్టుకోపోతే పోలీసులు చిత్తశుద్ధిని ప్రశ్నించాలి, మళ్ళీ హోంశాఖ మీద అందరూ ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు క్రమశిక్షణలో పడింది అనుకున్న సమయంలో రాంగోపాలవరమని అరెస్ట్ చేయడానికి ఎక్కడో అచ్చెన్నాయుడు మీరు అన్నట్టు ఎక్కడో శ్రీకాకుళం ఉన్న వ్యక్తిని దాదాపు 12 గంటల పాటు తిప్పి ఆయన్ని సర్జరీ అయిన ఆపరేషన్ జరిగింది, నాకు కూర్చోలేకపోతున్నాను అన్నా కానీ రక్తం కారుతున్నా తిప్పిన ఈ పోలీస్ యంత్రాంగం 12 గంటలు తిప్పారు. వీళ్ళని ట్రైన్ చేయడం, ఎలా నడిపించాలి పోలీస్ యంత్రాంగాన్ని అనేది ఈ ప్రభుత్వానికి అర్థం కావడం లేదేమో అనిపిస్తుంది. నాకు కూడా మీరు చెప్పిన దాంట్లో పూర్తిగా ఏకీభవిస్తా. డెఫినెట్గా ఇది కనుక చేయకపోతే ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. ఆర్జీవం అతీతుడేం కాదే, ఈయన దైవాన్ సంబూతుడేం కాదే, పైనుంచి ఏమి దిగిరాలేదే, ఈయనకి భవబంధాలు లేవు, కుటుంబాలు లేవు, భార్య పిల్లలంటే అసలుకి పడదు. ఇటువంటి వ్యక్తిని ఎందుకు ఇన్ని రోజులు కూడా ఉపేక్షిస్తున్నారు? మీరు చెప్పింది కరెక్టే. మోహన్లాల్తో ఫోటో షేర్ చేసిన ఈ వ్యక్తికి ఎక్కడున్నాడో తెలియదా? పోలీసు కోయంబత్తూరు షూటింగ్ అంటున్నారు, అక్కడికి వెళ్తాం ట్రేస్ చేయడం అంత కష్టమేం కాదు. ఏం షూటింగ్ సార్, ఆయన తీసిన సినిమాలు ఎవరు చూస్తున్నారు సార్? ఒక రోజు 2 రోజులు. కస్తూరి ఒక లేడీ ఆమె తమిళనాడులో కామెంట్స్ చేసి ఇక్కడ వచ్చిన 1 వీక్ లో వచ్చి పోలీసులు పట్టుకెళ్ళారు. పోలీసులు ఇక్కడ గచ్చిబౌలిలో వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి లోపలేసారు, పట్టుకెళ్ళారు. మరి ఎంత అటువంటి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? డెఫినెట్గా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. హోంశాఖ డీజీపీ గారు దీని మీద దృష్టి పెట్టాలా. అక్కడున్న చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి ఇమ్మీడియట్గా ఇతన్ని లోపలేస్తే తప్పితే మిగతా వాళ్ళు సెట్ అవ్వరు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నానంటానికి మరొక ఉదాహరణ ఇది. గత వారం రోజులుగా ఒక హైడ్రామా నడుస్తుంది. ఆర్జీవీ ఇంటి ముందర కాపలా గాయడం తప్పితే ఆయన ఎక్కడున్నారనే విషయాన్ని ట్రేస్ చేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. అలానే ఆయన పెడుతున్నటువంటి పోస్టులను బట్టి చూసినా ఎక్కడ ఉన్నారు అనేటువంటి విషయానికి సంబంధించిన సమాచారం ఈజీగా ట్రేస్ చేయొచ్చు. కానీ లోపల వ్యక్తులే ఎవరైనా సహకరిస్తున్నారా అనే అనుమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.